తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. మూసీ ప్రక్షాళన పేరుతో కూల్చివేతలు, ప్రత్యామ్నాయాలపై చర్చకు సిపిఐ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. లగచర్లలో ప్రభుత్వ నిర్బంధ భూసేకరణపై చర్చకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రశ్నోత్తరాల తర్వాత అసెంబ్లీలో టూరిజంపై లఘు చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. మూసీ ప్రక్షాళన పేరుతో కూల్చివేతలు, ప్రత్యామ్నాయాలపై చర్చకు సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇటు లగచర్లలో ప్రభుత్వ నిర్బంధ భూసేకరణపై చర్చకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రశ్నోత్తరాల తర్వాత అసెంబ్లీలో టూరిజంపై లఘు చర్చ జరగబోతోంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. రాకేష్, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మంత్రులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు 336 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం రోడ్లు లేవనా, రోడ్డు వేస్తామంటూ కూడా మంత్రి సీతక్క ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా లగచర్ల ఇష్యూ పైన చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. కాసేపు సంబంధించిన ప్రశ్నలు అయిపోయిన తర్వాత దీనిపైన చర్చిద్దామంటూ కూడా స్పీకర్ చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తారా లేకుండా చర్చకు తీసుకుంటారా చూడాలి. ఈ రోజు టూరిజం ప్రాజెక్ట్ పైన చర్చ ఉన్న నేపథ్యంలో మరో రోజు చర్చ పెట్టామని స్పీకర్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అసెంబ్లీ వాయిదా పడగానే కేబినెట్ భేటీ జరగబోతోంది. మధ్యాహ్నం వరకు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత కేబినెట్ జరుగుతుంది. ఈ సెషన్ లో ఏమేమి ఆర్డినెన్స్ తీసుకోవాలి, ఏ బిల్లులు తీసుకోవాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.